నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. మాసాల్లో కార్తీకం పవిత్రం. శివకేశవ ప్రీతిపాత్ర దీపారాధన మాసంగా కార్తీకానికి పేరుంది. మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు, ఈ పర్వదినాలు పండుగల్లో చేసే దైవారాధనల వల్ల వచ్చే పుణ్యఫలాలు అన్నీ ఇన్ని కావని పవిత్ర పురాణాలే చెబుతున్నాయి. మాసాల్లో తాను మార్గశిరోహం అని సాక్షాత్ గీతాచార్యుడే గీతా బోధనలో పార్థునికి పరంధాముడు తెలిపాడు. విశిష్ట పర్వదినాల మాసంగా పేరున్న మార్గశిర మాసం ఆరంభంలో సర్వేకాదశి, గీతా జయంతి, హనుమద్వ్రతం పర్వదినాలు వస్తాయి. అనంతరం దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుంది. మార్గశిర పౌర్ణమి నాడే దత్త జయంతి. త్రిమూర్తైక స్వరూపధారుడైన దత్తాత్రేయ స్వామికి గులాబీ పుష్పాలు ప్రీతిపాత్రం. అందుకే అన్ని దత్తాత్రేయ ఆలయాల్లో స్వామివారిని గులాబీ పువ్వులతో అలంకరించి ఆరాధిస్తారు. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తుల కలయికకు ప్రతీక దత్తాత్రేయ స్వామి. మార్గశిర మాసం పౌర్ణమి తిథి నాడు భక్తులు దత్త జయంతి వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. దత్తాత్రేయుడు త్రిమూర్తైక స్వరూపుడైనందున దత్తాత్రేయ పూజల్లో వైష్ణవ, శైవ అనే భేదం లేకుండా అందరూ భక్తులు పాల్గొంటారు. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. స్థితి లయకారకులకు గ్రామ గ్రామాన, వాడవాడల ఆలయాలుంటాయి. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అత్యధిక సంపద, ఆదాయం పొందుతున్న వైష్ణవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం ఇవన్నీ కూడా అధిక సంపద గల దేవాలయ నిలయాలుగా పేరు పొందాయి. వైష్ణవ సాంప్రదాయాల్లో 108 దివ్యదేశాలు ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. ఈ 108 దివ్యక్షేత్రాలు విష్ణువుకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఇందులో శ్రీరంగం, తిరుమల, బద్రీనాథ్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక పురాణాలు, ఉపనిషత్తులు, ఋషులు, మునులు సర్వ ఆధ్యాత్మిక నిలయంగా బాసిల్లుతున్నది నైమిసారణ్యం. ఇది అత్యంత పవిత్ర హరిక్షేత్రమే. ఇక శైవ క్షేత్రాలు, శివాలయాలు చూస్తే అడుగడుగునా గుడి ఉంటుంది. గ్రామం ఉందంటే శివదేవుడి గుడి ఉన్నట్టే. మా ఊళ్ళో మహాశివుడంటూ భక్తులు పూజాధికాలు చేస్తారు. అతి పవిత్ర శైవ పుణ్యక్షేత్రంగా కాశీ బాసిల్లుతోంది. వరుణ, అసి నదుల సంగమ ప్రదేశంలో ఏర్పడిన వారణాసి క్షేత్రమే కాశీ పుణ్యక్షేత్రం. సృష్టికి ముందే కాశీ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆదిలో సృష్టి కోసం త్రిమూర్తులు సమాలోచనలు చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి కార్యాన్ని చేపట్టమని తన నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడికి చెప్తాడు. సృష్టి కార్యానికి బ్రహ్మ సంసిద్ధమవుతాడు. నలుదిశలా సాగరాలే, ఎక్కడ చూసినా నీళ్లే. ఈ నీళ్లమయంలో ఎక్కడ కూర్చోడానికి వీలవుతుంది, సృష్టి చేయడం ఎలా వీలవుతుందని బ్రహ్మ అంతరంగాన మదన పడతాడు. ఇప్పుడు శివదేవుడు తన త్రిశూలాన్ని పైకెత్తి ఆ త్రిశూలంలోని కొంత ప్రదేశంలో పచ్చని ప్రకృతి రమణీయ ఆధ్యాత్మిక సొబపుల ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రాంతంలో కూర్చుని సృష్టి చేయమని స్థితి లయకారకులు సృష్టికర్తకు చెబుతారు. బ్రహ్మ సృష్టి ఆరంభించిన ఆ దివ్య భవ్య ప్రదేశమే కాశీక్షేత్రమని సర్వ శివ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక శివదేవునికి ఉండే పుణ్యక్షేత్రాలు అన్నీ ఇన్ని కావనే సంగతి అందరికీ తెలిసిందే. కేదార్నాథ్ పుణ్యక్షేత్రంతో పాటు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు ఇలా ఎన్నో శైవ దేవాలయాలున్నాయి. శివకేశవులు అమ్మవార్లకు అడుగడుగున గుడులుండగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మాత్రం ఒక్క ఆలయం సైతం ఎక్కడా కానరాదు. ఇందుకు పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. ఓ పురాణ కథ ప్రకారం ఆద్యంతరహితుడైన శివదేవుని శివలింగం
ఆది అంతం కనుగొనడానికి విష్ణువు బ్రహ్మ వెళతారు. సర్వోత్తమ దైవమైన శ్రీ మహావిష్ణువుకు శివలింగం ఆద్యంతాలు కనుగొనడం ఎవరితరం కాదని తెలుసు. అయినా బ్రహ్మదేవునికి, లోకానికి ఆ విషయం తెలియజేయడానికి తాను పాతాళ భాగానికి వెళతాడు. కొంత దూరం వెళ్ళి అది సాధ్యం కాదని పైకి వచ్చి చెప్తాడు. బ్రహ్మదేవుడు తాను శివలింగం ఆది కనుక్కుంటానని తన హంసవాహనంపై వెళ్తాడు. శివలింగం ఆది భాగం కనుగొనలేకపోయిన బ్రహ్మ కించిత్ విచారంతో ఉంటాడు. అప్పుడు మొగలి పువ్వు, దేనువు బ్రహ్మకు కనిపిస్తాయి. తాను శివలింగం ఆదిని కనుక్కున్నానని చెప్పాలని బ్రహ్మ వాటిని కోరతాడు. దేనువుకు, మొగలి పువ్వుకు సంకట స్థితి వస్తుంది. అడిగిందేమో సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడు, చెప్పాల్సిందేమో అబద్ధం. ఎలా అని మదనపడి చివరకు అబద్ధం ఆడడానికి ఒప్పుకుంటాయి. ఆ మొగలి పువ్వు, దేనువు చెప్పినటువంటి అసత్య వాక్కులకు శివకేశవులు ఆగ్రహం చెందుతారు. ఈ నేపథ్యంలో బ్రహ్మ, మొగలి పువ్వు, దేనువు శాపానికి గురవుతారు. మొగలి పువ్వు పూజకు అనర్హమని, దేనువు తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందున భక్తులు గోవు తలను తాకితే పాపం, తోకను తాకితే పుణ్యమని శివకేశవులు చెప్తారు. ఇక బ్రహ్మదేవునికి లోకంలో ఆలయాలే ఉండవని తెలియజేస్తారు. అందుకే దేవాలయాలు లేని దేవుడిగా బ్రహ్మ కీర్తి పొందాడు. అయితే బ్రహ్మకు విడిగా దేవాలయాలు లేని మాట నిజమే. త్రిమూర్తైక స్వరూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆలయాలున్నాయి. అవి సత్యదేవ ఆలయాలు, దత్తాత్రేయ స్వామి ఆలయాలు. సత్యదేవ ఆలయాల్లో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో క్రింద బ్రహ్మ, మధ్యన శివుడు, పైన విష్ణువు ఉంటారు. త్రిమూర్తైక స్వరూపంలో అనంత లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం సత్యదేవ ఆలయం. ఇక దత్తాత్రేయ స్వామి ఆలయాలు త్రిమూర్తైక స్వరూప ఆలయాలుగా పేరొందాయి. ఇందుకు ఎన్నో పురాణగాథలు ఉన్నా అత్రి మహర్షి మహాపతివ్రత శిరోమణి అనసూయ మాత గాథ ప్రముఖంగా వినిపిస్తుంది. త్రిమూర్తైక స్వరూపంలో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తాడు. దత్తావతారం ఎంతో విశిష్టావతారం. దత్తాత్రేయుడు త్రిమూర్తైక స్వరూపుడు. ఈ కారణంగా దత్తాత్రేయ పూజల్లో వైష్ణవ, శైవ అనే భేదం లేకుండా సర్వభక్త జనావళి పాల్గొంటుంది. దత్త అంటే ఇవ్వడం, సమర్పించడం అని అర్థం. అందుకే ఉదారంగా ఇచ్చే దానాలను దారాదత్తం అంటుంటాం. మహాపతివ్రత శిరోమణి అనసూయ మాతను పరీక్షించబోయి త్రిమూర్తులే కష్టాలు ఎదుర్కొంటారు. అయితే అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము త్రిమూర్తులు సమర్పించుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే స్వామివారికి దత్తాత్రేయ స్వామి అని పేరు వచ్చిందని తెలియజేస్తున్నాయి. నారీలోకంలో పతివ్రత శిరోమణులంటే అత్యంత శక్తి సంపన్నులు, ఏ శక్తియుక్తులైనా ప్రదర్శించగల సమర్థులుగా పేరుంది. మహాపతివ్రత అనసూయ మాతను పరీక్షించబోయి సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే చిక్కుల్లో పడినట్లు దత్త చరిత్ర చెబుతోంది. తన భర్త సత్యవంతుడి ప్రాణాల కోసం యముడంతటి వాడితోనే పోరాటం చేసి పట్టిన పట్టు విడవకుండా చీమలు దూరని చిట్టడవిల్లోకి, భయంకర అంధకార లోకాల్లోకి యముని అనుసరించి వెళ్ళి చివరకు ఆ సమవర్తితోనే వరాలు పొంది శక్తియుక్త వరాలతో పతి ప్రాణాలు సాధించుకున్న పరమ పతివ్రత శిరోమణి సాధ్యమణి సావిత్రి. ఒక సందర్భంలో మహాపతివ్రత శిరోమణి అనసూయాదేవి పతిభక్తిని, భక్తి తత్పరతను పరీక్షించాలని భావించి త్రిమూర్తులు ఆ మాత ఇంటికి మారువేషధారణలో భిక్షాటన నెపంతో వెళ్లారు. అయితే ఆమె అతిథి మర్యాదలు పరీక్షించదలిచి తమకు వస్త్రవిహీనురాలిగా నగ్నంగా భోజనం వడ్డించాలని షరతు పెట్టారు.
మహాపతివ్రతకు సంకట స్థితి కలిగినందుకు అంతర్గతంగా త్రిమూర్తులు చింతించారు. అయితే ఆమె పతివ్రతా మహిమను లోకవిదితం చేయడానికే త్రిమూర్తులు ఈ పరీక్ష పెట్టారు. సాధ్వీమణి, మహాపతివ్రత శిరోమణి అనసూయాదేవి ఇందుకు ఏమీ చింతించలేదు. చిరునవ్వుతో త్రిమూర్తులను చంటిపాపాయలుగా మార్చేసింది. అప్పుడు భోజనం పెట్టింది. త్రిమూర్తులు ఆమె పాతివ్రత మహిమకు అమోఘ మేధో సంపత్తికి సంతసించి త్రిమూర్తులు ముగ్గురు ఏకరూపంగా మారి ఆ దంపతులకు కుమారుడిగా జన్మించారు. త్రిమూర్తైక రూపంలో జన్మించిన ఆ బాలుడే దత్తాత్రేయ స్వామి. దత్త అంటే సమర్పించుకోవడం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు తమను తాము అర్పించుకుని దత్తాత్రేయునుడిగా జన్మించారు. అత్రి మహర్షి కుమారుడైనందున దత్తాత్రేయుడిని ఆత్రేయుడని కూడా పిలుస్తారు. మార్గశిర మాసం అంటేనే పుణ్యప్రద మాసం. మాసాల్లో తాను మార్గశిర మాసాన్నని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతాబోధనలో తెలియజేశాడు. మార్గశిర మాసంలోనే సర్వ ఏకాదశి, గీతా జయంతి సమ్మిళితంగా వస్తుంది. ఆ వెంటనే హనుమత్ వ్రత పర్వదినం వస్తుంది. హనుమత్ వ్రతం తదుపరి త్రిమూర్తైక స్వరూపమైన దత్తాత్రేయ స్వామి దివ్య జయంతి వస్తుంది. మార్గశిర శుద్ధ పౌర్ణమి తిథి నాడు భక్తులు దత్త జయంతి వేడుకలను కన్నుల పండువగా చేసుకుంటారు. జ్ఞానప్రదాతగా దత్తాత్రేయ స్వామికి పేరుంది. దైవిక జ్ఞానాన్ని విశ్వానికి అందించిన జగద్గురువుగా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద కలుగుతుందని పురాణ పెద్దలు చెప్తున్నారు. దత్త ఆరాధనతో ఒత్తిడి తగ్గి మనశ్శాంతి కలుగుతుందని, అస్వస్థత నుంచి విముక్తి కలుగుతుందని అంటున్నారు. చెడు శక్తుల నుంచి రక్షణ కలిగి శత్రుంజయులుగా మిగులుతారని అంటున్నారు. వివాహ సమస్యలు, సంతాన అడ్డంకులు తొలగిపోతాయని, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని, పితృదోషాలు సమసిపోతాయని అంటున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తైక అవతారమైన దత్తాత్రేయుని గురువునాం గురువు అంటారు. గురువులకే గురువు, ఆది గురువుగా దత్తాత్రేయ స్వామిని భక్తులు కీర్తిస్తారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే త్రిమూర్తుల ఆరాధన చేసినట్టే అని, త్రిమూర్తుల అనుగ్రహం దత్తస్వామి ద్వారా దక్కుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. దేశంలో దేవుళ్ల ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో స్థల పురాణం ఉంటుంది. పవిత్ర భారతావనిలో మహిమాన్విత దత్తాత్రేయ స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక దత్త దేవాలయాలు ఉన్నాయి. శైవ వైష్ణవ క్షేత్రాలే కాక అమ్మవార్ల ఆలయాలు, ఇతర దేవాలయాల్లో ఉపాలయాలుగా దత్త దేవాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో అత్యంత భక్తిప్రదంగా దత్త జయంతి వేడుకలు సాగుతున్నాయి. ప్రతి దైవానికి సంబంధించి పురాణ గాథ ఉంటుంది. ప్రతి దేవాలయానికి సంబంధించి స్థల పురాణం ఉంటుంది. అయితే దత్తాత్రేయ స్వామి పురాణ గాథలో ఎన్నో విషయాలు కనిపిస్తాయి. స్వామి సన్నిధిలో గోమాత 4 శునగాలు దర్శనమిస్తాయి. ఇందులో గోమాత నిశ్శబ్దంగా ఎళ్లవేళలా పోషణ అందించే ధరణిమాతకు ప్రతిరూపంగా, 4 శునకాలు చతుర్వేదాలకు ప్రతిరూపంగా పురాణ పెద్దలు చెబుతారు. పుణ్య భారతావని పవిత్ర దేవాలయాల నిలయంగా భాసిల్లుతోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా వాడవాడల ఆలయాలు దర్శనమిస్తాయి. ఇందులో త్రిమూర్త్యేక స్వరూప దేవాలయాలు స్వల్పంగానే ఉంటాయి. అయితే దత్తాత్రేయ స్వామి దేవాలయాలన్నీ త్రిమూర్తైక రూప దేవాలయాలే. త్రిమూర్తైక స్వరూపుడిగా సత్యదేవుని కీర్తిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి త్రిమూర్తైక స్వరూపంలో భక్తులను కరుణిస్తారు. దేశంలో ఎన్నో దత్తాత్రేయ స్వామి దేవాలయాలున్నాయి.
మహారాష్ట్ర శ్రీక్షేత్ర గాణ్గాపూర్ దత్త దేవాలయం అత్యంత ప్రసిద్ధి దత్త క్షేత్రాలు ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ దత్తస్వామి పాదుకల రూపంలో భక్తుల కోరికలు తీరుస్తాడని ఆలయ అర్చక స్వాములు చెబుతున్నారు. బెంగళూరు శ్రీ దత్త యోగిరాజ ఆలయం 16 దత్త క్షేత్రాల్లో ప్రసిద్ధి క్షేత్రంగా కీర్తించబడుతోంది. ఇక ఈ 16 దత్త క్షేత్రాలను షోడశ దత్త క్షేత్రాలుగా కీర్తిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో దత్త జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఏపీలోని పిఠాపురం, లింగ సముద్రం, తెలంగాణలోని వలభాపురం దత్త దేవాలయాలను భక్తులు దర్శించుకుంటున్నారు. త్రిమూర్తేక స్వరూపుడిగా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో రమా సమేత సత్యదేవుడు దర్శనమివ్వగా అనసూయ మాతను త్రిమూర్తులు పరీక్షించబోతే ఆ పరీక్షను త్రిమూర్తులపైకే తిప్పికొట్టి త్రిమూర్తుల ఆశీస్సులు పొందిన సాధ్వీమణి అనసూయామాత. త్రిమూర్తులను పసిబాలురుగా మార్చిన దివ్యమాత శిరోమణి అనసూయాదేవి. అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము త్రిమూర్తులుగా సమర్పించుకున్నారు. ఇందుకే స్వామివారికి దత్తాత్రేయ స్వామి అని పేరు వచ్చిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.